కడిగారు, ఎలా కడిగారు అది మనం కొంచెం జ్ఞానం చేసుకున్నాము. ఇరిమియా గ్రంథము 22 అధ్యాయము, ఇరిమియా గ్రంథము 38 అధ్యాయము 22 వచ్చాము, 38 22 వచ్చాము, 22 యూదారాజు నగరులో శేషించి ఉన్న స్త్రీలందరూ బబులోను అధిపతుల యొద్దకు కొనిపోబడిదరు. అలాగు జరుగగా ఆ స్త్రీలు నిన్ను చూచి, నీ ప్రియ స్నేహితులు నిన్ను మోసపుచ్చి నీ పైన విజయం పొంది ఉన్నారు. నీ పాదములు బురదలో దిగబడి ఉండగా వారు వెనక తీసిరని యుందురు. బురదలో నీ పాదములు బురదలో దిగబడి ఉన్నది, అందుకు పాపం, అందుకే యేసు ప్రభువు పాదాలు అంటే మన వ్యక్తిగత జీవితంలో మన పాదాలు బురదలు ఉంటాయి. ఎక్కడెక్కడ తిరుగుతావు, ఎక్కడెక్కడ వెళ్తాము, ఎక్కడికి వెళ్తావు మన పంచాయతీ చికటగా దంగుబుల నిన్ను అని చికటగా దంగుబుల నన్ను రక్షించు ప్రభా. చికటగా దంగుబులు అన్నాం అంటే పాప గుబులు మనం ఉన్నాం. మన పాదాలు ఏం చేస్తాయంటే పాపం చేయడానికి పరిగెట్టాయి. ఒకప్పుడు మన పాదాలు అమాగట్టారు, ఒకప్పుడు మన పాదాలు పాపం చేయడానికి పరిగెట్టినాయి. కనుక వాక్యం ద్వారా శుద్ధి చేపట్టాం, వాక్యం ద్వారా మనం శుద్ధి చేపట్టాం. అయితే శరీరం ద్వారా దైవసేవకులు ఎన్ని శుద్ధి చేస్తాయంటే నీ పాదములు చెప్పాడు, శుద్ధి చేయబడారు. ఎక్కడెక్కడ తిరిగి పాదాలు సంవత్సరంతో ఎక్కడెక్కడ తిరిగి ఏదో చేస్తే ఎక్కడికి వెళ్ళావు కదా నీ పాదాలు ఒకప్పుడు పాపం చేసి పరిగెట్టిమా అంటే మన చేత తట్టండి అంచేత కీర్తన 116:8 ఏడో అంటే చదువుదాం. జారి పడకుండా నా పాదములు తడుక్కోండి. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. జారి పడకుండా మనము పాపములు పడిపోకుండా, శాపములు పడిపోకుండా, లోకములు పడిపోకుండా ఏంటంటే మన పాదాలు దేవుడు మనకు అడిగాడు చేస్తుంది. హల్లెలూయా. అంచేత ఆయన పాదములకు సెలవు వేశాడు, రక్తం ద్వారా ఆయన పాదాలు రక్తం చెందింది. అంచేత నీ పాదాలు కూడా కడుక్కోవాలి. యేసుక్రీస్తు రక్తంలో నీ పాదాలు ఎక్కడెక్కడ పరిగెట్టినాయి. ఒకప్పుడు పాదాలు ఎక్కడెక్కడ పరిగెట్టినాయి, ఎక్కడిక్కడ వెళ్ళినాయి. కనుక నీ వ్యక్తిగత జీవితంలో దినదినం నీ పాదాలు కడుక్కున్నామని ఉద్దేశంతో హల్లెలూయా 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 హల్లెలూయా. అంచేదే కనీసం సంవత్సరాలైనా మరి దైవసేవకుడు నీ పాదాలు కడగాలి. అంచేది యేసు ప్రభువు పాదాలు కడిగారు దేశంతో హల్లెలూయా. అది మనకు మాదిరి ఇప్పించారు. అంటే దైవజన్ పాదాలు కడగాలి. యేసుక్రీస్తు రక్తం ద్వారా కూడా నీ పాదాలు కడగబడాలి. చెప్పకూడదు దేశంతో హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తం ద్వారా నీ పాదాలు కడగాలి. మనం తిరిగి పాప వైపు చూడకూడదు, పాప వైపు శాపం వైపు మనం చూడకుండా మనం చాలా జాగ్రత్తగా ఉన్నాం. అంచేతంటాడు చూడండి సామెత గ్రంథము 6:18 ఒకప్పుడు ఈడు చేయడానికి పరిగెట్టిన పాపం రాక చదువు. సామెత గ్రంథము 6:18 దుర్యాలోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువారును, నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము. కీడు చేయప్పుడు కీడు చేయడానికి పరిగెత్తి పాతామని ఒకప్పుడు రకరకాల విషయాలు మనం పరిగెత్తాం. మన పరుగు ఇప్పుడు యేసు ప్రభువులో స్థిరపరచబడాలి. మన ఎంతకతో ఏదో కీడు పాప శాప ఏదో రకం దేవుని కదా మనం పరిగెత్తాం. పాపం కోసం పరిగెట్టాం. కానీ మన పాపాలు ఒకప్పుడు, మన పాదాలు ఒకప్పుడు పాపం కోసం పరిగెట్టాం. ఇప్పుడు మనం యేసు నమ్ముకున్న ప్రభు నమ్ముకున్నాం కనుక దినదినము యేసుక్రీస్తు రక్తంలో మనం కడగబడిన పాదాలుగా మనం ఉన్నపడాలి. చెప్పడం చేస్తాను. యేసు పాదాలు మనం అంటే యేసు మాకు చూపించాడు. అని మన వ్యక్తిగత జీవితంలో మన పాదాలు కడుక్కున్నామా అంటే చూడండి. మన పాదాలు ఒకప్పుడు ఇంటర్నెట్ చదువు సామెత గ్రంథం 7:11 సామెత గ్రంథం 7:11 త్వరగా ముగించేస్తున్నాను. అది మన పాదాలు ఇంత ఉన్నాయండి. ఎక్కడ పెడతాంటే చిన్న పరిగెడతా, శోకం పరిగెడతా, మన పాదాలు ఎప్పుడు పరిగెత్తి ఇంత క్రితం పాపం చేయాలి పరిగెత్తే పాదాలు మన పాదాలు అన్నది కదంటారా చెప్పాడు, అన్నది కదంటారా. కనుక మనం పరిగెట్టినా ఒకప్పుడు పరిగెట్టినా
ఇప్పుడు పరిగెట్టడానికి వీల్లేదు. అంచేత యేసువే మాది చూపించారు శిష్యులకి. ఆయన కూడా వారు పారిపోయారు. ఆఖరి దినాల్లో పేతురు పారిపోయాడు, యోధా పారిపోయాడు. కనుక ఆయన మాది చూపించాడు. యేసులో పాత్ర కలిగి వాళ్ళతో తెచ్చాడు. కనుక ఆఖరి మన వాక్యం చదివి ముగించుకుందాం. చూద్దాం. లోకస్వాత 7:38. లోకస్వాత 7:38. వెనుకతట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలను తుడిచి ఆయన పాదములను ముద్దుపెట్టుకొని ఆర్తలు వాటికి పూసెను. పాపాత్మ స్త్రీ ఆసుపత్రికి వచ్చింది. ఒక ఇంట్లో బోధ పిలిచారు ఒక ఆయన పరిచయం. అది ఏం జరిగిందంటే ఇక్కడ పాపాత్మ స్త్రీ ఆసుపత్రికి వచ్చింది. వచ్చిన ఏం చేసిందంటే యేసులో పాదాలు కడిగి ఏం చేసింది? దేంతో కడిగింది? కన్నీటితో కడిగింది. ఎక్కడింది? కన్నీటితో కడిగి తల వెంట్రుకతో తుడిచి పాదాలు తుడిచింది. కన్నీటితో పాదాలు కడిగింది. కానీ అలాగే మనం కూడా మన వ్యక్తిగత యేసుబాబు యేసుబాబు పాదాలు కన్నీటి ఎవరు కడిగారు? పాపాత్మ స్త్రీ. అంటే తన పాపాలు యేసుబాబు పాదాలతో పెట్టిందండి. దేశంతో హల్లెలూయా. అర్థందా? ఆమె పాపాలన్నీ కూడా యేసుబాబు పాదాల దగ్గర పెట్టి ఏడ్చేసింది. ప్రభు నన్ను క్షమించండి. ఈరోజు నువ్వు పాదాలు కడుక్కున్నావు, నీ వ్యక్తిగత జీవితం నీ పాదాలు కడుక్కున్నావు కనుక ప్రభు నా పాదానికి పాపాలు పరిగెట్టుకుని ఉంటాను ప్రభావ. పాప వైపు చూడండి ప్రభావ. పాపాలు పరిగెట్టు ప్రభావ. ఏసేపు ఏం చేశాడండి? ఏసేపు మీద పాప పడుతుంటే ఏం చేశాడు? అక్కడి నుంచి పారిపోయాడు. పాపం మీద పడుతుంటే తన పాదాలు ఎక్కడ పెరిగి బయటికి పారిపోయాడు. పాపంతో నిలబడలేదు. పాపం చేయడానికి ముందుకి రాజు మన ఈరోజు ఇక్కడ వచ్చామంటే ఇక ముందు ఈరోజు మళ్ళీ తిరిగి వచ్చే సంవత్సరం ప్రతి నిమిషం, ప్రతి క్షణం, ప్రతి గంట, ప్రతిరోజు 360 రోజు మన పాపానికి దూరం ఉండి పరిశుద్ధి తెచ్చుకొని దేవుడు నాకు సిద్ధపడతాం. అందేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది ఉందామా? మన వ్యక్తి జీవితం దేవుడు సమర్పించుకుందామా? అది మరీ ఏం చేసిందంటే చదువు ముగిస్తాను. లోకాసు 18:38 యేసు మరి ఇంటికి వచ్చినప్పుడు, మరి మాత ఇంటికి వచ్చినప్పుడు మరి ఏం చేసిందంటే యేసు పాదాలు కూర్చుని ఆయన చెప్పుచున్న బోధలు ఆలకించింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం వింటుంది. మరియా ఇంటికి వచ్చి దేవుని వాక్యం ద్వారా నీ మనసు శుద్ధి చేసుకోవాలి. నీ పాదాలు శుద్ధి, నీ మాట శుద్ధి అని దేవుని వాక్యాన్ని శుద్ధి చేస్తారు. దేశంతో హల్లెలూయా, హల్లెలూయా. అలాగే అంచేతే కీర్తన 119:105 నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు దేవుని వెలుగులో నీ పాదాలు ఉన్నారు. అంచేతే మరి లోకాసు 2 ఒక అమ్మ ఉంటారు. ఆమె పెద్దరాలు. ఆయన కూడా ఆమె దేవుని మందిరంలో ఉన్నది. అప్పుడు ఆమె పాదములు బైబిల్లో ప్రార్థనలో రాసింది ఏంటంటే ఆమె పాదములు నూనెలో ఆమె పాదములు ఉండేను. అషేరు గోత్రికురాలు ఆమె పాదములు నూనెలో ఉన్నాను అన్నది. నూనె అనగా పరిశుద్ధాత్మ. నీ పాదములు పరిశుద్ధాత్మ శక్తి చేత శుద్ధి చేయబడాలి. దేశంతో హల్లెలూయా. నీ శరీరం పాదం వరకు దేవుని ఆత్మని శుద్ధి చేయాలి. ఒక నీటితో కడుక్కున్న కాదు, యేసు రక్తంతో కడగబడ్డ కాదు, దేవుని ఆత్మని శిరీషించి అది పాదం వరకు శుద్ధి చేయబడు. అటు అనుభవం వస్తావా? దేవుడి కొద్ది మాటలు దీవించుగాక. ఈ మాటలు దూరదేశం దేవుని మాటలు విన్నప్పుడు సహోదర సోదరులు నువ్వు ఎక్కడప్పుడు దూరదేశంలో ఇండియాలోనో అది ఏ పట్టణం ఏ పల్లెలోనో ఈరోజు ఫేస్బుక్ పాత పరిచయం చేశారు. అవన్నీ తెలియజేసిన దూరదేశం ఇంకా పాపం చేస్తున్నావా? ఇండియాలోని దేవుని పాపం చేస్తున్నావా? దేవుని మందిరంలో దేవుని వాక్యం వింటూ పరిశుద్ధత వింటూ దేవుని దైవశాఖతో వింటూ దేవుని వాక్యం వింటూ మందిరంలో దేవుని వాక్యం వింటూ ఇంటికి వెళ్తా బయటికి వెళ్తా పాపం చేస్తున్నావేమో శుద్ధి చేసుకో. ఇలా చేస్తావేమో చేయకు. ఇప్పుడు చేస్తే పాపం చాలు. ఇక ముందు కొన్ని జీవితం బతికినంత కాలము నీ వ్యక్తిగత జీవితం ప్రాంతం నా పరుగు తుదమట్టించింది. నా విశ్వాసము కాపాడు. నీ పరుగు తుదమట్టించాలి. నీ పాదాలు పరుగుతాయి. పరిగెత్తావా? లోపల పరిగెత్తావా? ఈ కొద్ది మన దేవుడు దీవించగలగా. ఆమె ప్రార్థన చేసుకున్నాము. సరిగా